గిట్టుబాటు ధరను కల్పించకుండా మాయమాటలు చెబుతున్నది. మేము ఈ రకమైనటువంటి సద్విమర్శలు చేస్తే తట్టుకోలేక మా మీద పడి రక్కుతున్నారు. ఈరోజు కూడా ఎవరో ఒక నాయకుడు చెప్పినాడు, ఆడెవరో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తిదే ఫ్యాక్టరీ ఉన్నది, ఆయన ఎంత ఇస్తున్నాడు, ఆయన ఎంత ఇచ్చినా మేం ప్రజల పక్షాన నిలబడి పోరాడతామే తప్ప వైఎస్ఆర్ పార్టీనా మరొక పార్టీనా అన్నటువంటిది కాదు. ఇక్కడ రైతుకు మేలు జరగాల, రైతుకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలా, ఆ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యతను విస్మరించినందుకు మా నాయకుడు ఆ రైతులను పరామర్శించి ఈ ప్రభుత్వం మెడలు వంచటానికి వచ్చినారు. మీరు రైతులు నిలబడ్డప్పుడు ఇచ్చినటువంటి టోకన్లలో కనీసం మీరు ఏ ధర ఇస్తారో అన్నటువంటిది కూడా లేదు, అది కూడా ప్రకటించడం లేదు. వాళ్ళు ఎవరు ఈ ఫ్యాక్టరీ యజమానులు మీకు ఎంత ధర ఇస్తున్నాము అన్నటువంటిది కూడా లేదు. పాపం రైతులు కూడా ఈ మామిడి వదులుకుంటే చాలరా అనేటువంటి బాధలో వాళ్లు ఉంటే దాన్ని ఏ రకంగా దోపిడీ చేయాలని చూస్తున్నారో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. వందల వేల హెక్టార్లలో, లక్షల హెక్టార్లలో మామిడి రైతుల యొక్క వేదన ఇది. ఈ మామిడి రైతుల వెతలు తీర్చాల్సినటువంటి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మా నాయకుని పర్యటన మీద నిర్బంధాలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నది, మామిడి రైతులను బెదిరిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద క్రిమినల్ కేసులు బనాయిస్తున్నాము అని లీకులు వదులుతున్నది. ఆ మామిడి రైతులకే ఈ రకమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నది. మీరు ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని భయాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని చాలా స్పష్టంగా ఇంతకుముందు చిన్న కాగితంలో చూపించాను. ఈ 12,750 అన్నటువంటి ఫైన్ ఈ టీ కుమార్ అన్నటువంటి రైతుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసినటువంటిది 16 చెట్లు. ఆయన నిజానికి పాపం ఆ ఫారెస్ట్ వాళ్ళు నిర్బంధించకపోతే అన్ని చెట్లు కొట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు ఆయనకు అన్ని చెట్లు కొట్టుకునే అవకాశము కల్పించలేదు. మళ్లీ 16 చెట్లు కొట్టినందుకు ఫైను వేసినారు. ఇక నా బతుకు ఎట్లా అని ఆ రైతు ఆక్రందన అంతా ఇంత కాదు. ఇది పరిస్థితి ఈ ప్రభుత్వంలో. మీరు ఇలా బెదిరించినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఆపలేరు, ప్రజా సముద్రాన్ని కూడా అడ్డుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మేమేదో సమీకరిస్తున్నాము అని మీరు ప్రచారం చేసుకోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాకర్షణ, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. ఆయన పర్యటనకు వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు తరలి రావటం జరుగుతుంది. ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు అధికారులు ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. బాధ్యత నుంచి తప్పించుకొని మేము రక్షణ కల్పించలేము అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన మీద, మా పార్టీ నాయకుల మీద, మా అందరి మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టాలనుకుంటుని ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి అలాంటి చర్యలకు పాల్పడవద్దని డెమోక్రాటిక్ గా, ప్రజాస్వామ్యవాదులుగా ఉండవలసిందిగా నేను కోరుతున్నా. మేం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, ప్రభుత్వం, రాజ్యాంగం మాకిచ్చినటువంటి హక్కుగా రైతులను పరామర్శించటానికి మా నాయకుడు వస్తున్నారు. ఆ నాయకునికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వంలో భాగమైనటువంటి పోలీసు అధికారులదేనని తెలియజేస్తున్నాను. మన చిన్నప్పుడు ఒక సామెత ఉంది,
కనములో ఒక ఆయన కాళ్ళు లేని ఆయన అటు దారిలో పోయే వాళ్ళనందరినీ కూడా మీ దగ్గర ఉండేటివన్నీ నా దగ్గర పెట్టేయండి, నేను లేస్తే మనిషిని గాను అంటాడట. అతను లేచేది లేదు, కానీ భయపడిన వాళ్ళంతా లేచి ఆడ మా కొబ్బలు ముచ్చుతాడు, మా కాళ్ళు చేతులు ఇంచుతాడు అని అనుకుని వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా భయపడి దొంగ దగ్గర పెట్టేసిపోయేవాళ్ళంట. అసలు విషయం ఏంటంటే ఆ దొంగకు కాళ్లే లేవు. పవన్ కళ్యాణ్ మాటలు కూడా నిన్న ఆయన చెప్పినటువంటివి ఆ కనుములో కాళ్లు లేని వ్యక్తి ఏ రకమైనటువంటి బీరాలు పలికినాడో అలాంటి మాటలే. పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు నిద్రలేస్తున్నటువంటి రాజకీయ బుసలు కొట్టేటువంటి ఒక సర్పం లాంటి వాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే పాపం ఆయన 3 నెలలకు 4 నెలలకు ఒకసారి లేచి ఇలాంటి మాటలు చెప్పి ఆ తర్వాత వెంటనే మళ్లీ సుషుప్తి అంటే నిద్రలేకి జారుకుంటారు. కనుక మేము పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ కనుమలో ఆ కాళ్లు లేని వాడిని చూసి దారిన పోయే బాటసారులు భయపడినట్టుగా భయపడేటువంటి పార్టీ మా పార్టీ కాదు. మీకు తెలుసును ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మీదనని. ఇప్పటికే మేము 2 సార్లు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది, ఆయనకు పర్మిషన్ లెటర్లు కూడా ఇవ్వటం జరిగింది. వేచి చూస్తున్నాం. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. ఎవరున్నారు? ఉండొచ్చు, ఇవ్వకపోతే పెద్దిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్, వస్తారు, వచ్చేది గ్యారెంటీ.